ఒకప్పుడు ప్రజా ఉద్యమం, తర్వాత అజ్ఞాతవాసం, ఇప్పుడు కొత్త ఐడెంటిటీతో మన ముందుకు వచ్చిన గద్దర్ TV9 స్టూడియోలో ఉన్నారు. గద్దర్ గారు కొత్త ఐడెంటిటీ కోసం తపన పడుతున్నారు. ఏంటి కారణం, ఈ మార్పుకు రీజన్? అమ్మా నా దేశమా, అభాగ్యుల భాగ్యమా, తల్లి భారతదేశమా, త్యాగాల రూపమా దీపమా, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్నీ ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో, అందిన కాడికి అమెరికా వాడు, అంతకు అంతా రష్యానోడు, అడుగుది ఒడుగుది చీనా వాడు, ఎవడికి దోసిన తీరుగవాడు దోసుకపోతుండో. కొత్త ఐడెంటిటీ ఏమి లేదు. పాత ఐడెంటిటీ ఏదైతుందో ప్రజల దగ్గరికి, ఆ పాత ఏదైతే మార్పు జరగలేదు కాబట్టి కొత్త రూపాలతోటి, కొత్త ఎత్తుగడలతోటి ప్రజల దగ్గరికి మాత్రం పోవడానికి సిద్ధమైన. గద్దర్ పాటలో ఒక ఆవేశం ఉండేది, ఆలోచన ఉండేది, ఒక రాజ్యం మీద ఒక వ్యతిరేక భావన ఉండేది. ఇప్పుడు అదంతా పోయి ఒక ఆవేదన, ఒక బాధతో కూడిన మాత్రమే మీ పాటలో ధ్వనిస్తుంది. గతంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వస్తువులు ఏం లేదు, ఫామ్లో ఉంటుంది. వస్తువు మాత్రము అప్పటికిప్పటికి అదే ఉన్నది. ఈ ఫామ్ లోపట మొత్తం మీరు అన్నట్టు ప్రజా జీవితం, అజ్ఞాత జీవితం, ఈ 6 తుపాకులు తలిగిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళిన జీవితంలో ప్రజలతోటి పోవాలి మనం. అంతేనా, లేకపోతే వయసుతో వచ్చిన మార్పు అనుకోవాలా? ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఒకప్పటి ఆవేశం ఇప్పుడు లేదు. ఒక కల్చరల్ ఇన్వేషన్ జరుగుతుంది, సాంస్కృతిక దండయాత్ర. అంటే 70లకు ఇప్పటికి సాంస్కృతిక దండయాత్ర అంటే మనం ఉట్టి బుర్రలమే, చిప్పు మాత్రము సామ్రాజ్యవాది, వరల్డ్ బ్యాంకు, గ్లోబలైజేషను, మనం ఉట్టి రోబోలమే ఇక్కడ ఉంది. మరి ఈ చిప్పులు ఏమున్నది? కల్చరల్ ఇన్వేషన్, సాంస్కృతిక దండయాత్ర. రెండవది ఆర్థిక దండయాత్ర. మూడవది నీకు ప్రాఫిట్ ఈజ్ గాడ్, మార్కెట్ ఈజ్ ఫిలాసఫీ, చీప్ లేబర్ ఈజ్ మదర్ కంట్రీ. గద్దర్ గారు, మీరు ఇప్పుడు ఏంటి, మావోయిస్టా, హ్యూమనిస్టా, సపరేటిస్టా? నేను మనిషిని ముందు, ఏ ఇస్టులు పక్షులకేమి అవి ఇజం తెలియదు. పాలియని తల్లి మీద పసిపాపలు తిరుగుబాటు చేస్తారు. ఆ పాపకు ఆకలేసినాడు, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు. అది నువ్వు అన్నావు కదా, మావోయిస్ట్ విప్లవం అంటే అది తిరుగుబాటు. రెండవది, నువ్వు గడ్డెయ్యకుండా పాలు పిండితే ఆవుదంతది, అది కూడా మరి విప్లవం చదివిందా, మావిజమా, మార్క్సిజమా? గాడిద మీద బరువు ఎంత వేస్తుందో అంతవరకు మోస్తుంది, ఎక్కువ వేస్తే తంతది. దట్ ఈజ్ విప్లవం. చాలామంది 70 సంవత్సరాల తర్వాత గద్దర్ని మావోయిస్టు సింపథైజర్గా, లేకపోతే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కళాకారుడిగా ఇంకా చూడొచ్చా, లేకపోతే సపరేట్గా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజు, నేను చాలా మంచి ప్రశ్న వేసినావు అన్న. ఏంది నీ ఐడెంటిటీ? గోసి కట్టుకో, గొంగడి కట్టుకో, గజ్జలు కట్టుకో, ఎగ్జాక్ట్లీ. గద్దర్ని నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, చొక్కా వేసుకొని చూడలేదు, ఈ మధ్యకాలమే చూస్తాం. 100%. అందు గురించే మీరన్న అడిగిన ప్రశ్నలో ఈ చొక్కా, గోసి, గజ్జలు, ఈ గొంగడి ఉన్నది. ఐడెంటిటీలో నేను ఎర్ర జెండను, నా విప్లవోద్యమాన్ని నేను డౌన్ చేయలే, కింద పడేయలే, హ్యాండ్స్ అప్ చేయలే, జంబి చెట్టు మీద పెట్టినా. ఎందుకు జంబి చెట్టు మీద పెట్టారు? చారిత్రాత్మకమైన దిశలో, ఈ దశలో ఒక కవి కళాకారుడుగా ఉద్యమంలో, డిఫెన్స్లో నా సైన్యం అంతా పోరాడుతున్న సమస్యలో, దాని చుట్టుముట్టిన సమస్యలో ఆ విషయాన్ని అశేషమైన ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడింది. మీరంతా మీరు జమ్మి చెట్టు మీద పెట్టారు, బలవంతంగా ఎవరైనా పెట్టించేలాగా చేశారు? నన్ను, టు బి ఫ్రాంక్, నీకు వాస్తవం చెప్తున్నాను. నేను మొట్టమొదటి అంబేద్కర్ వాదిని. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నక్సలైట్. అప్పటి నుండి 70 ఏళ్ళ వరకు ఒకే ఒక పార్టీలో సాంస్కృతిక సైనికునిగా పనిచేశాను. కొట్లాడిన మార్చలే, జెండాలు ఎజెండాలు ఏం మార్చలే, నన్ను ఎవరూ బలవంతంగా చేయించలే. నా మాతృ పార్టీ కూడా నువ్వు ఇక్కడనే ఉండి కొట్లాడి
నువ్వు మొత్తము మార్చడానికి ప్రయత్నం చేయి. కానీ మనం ఏం చెప్పినామంటే, నేనేం చెప్పినంటే నా మాతృ పార్టీకి కూడా 2 పడవల మీద నేను ప్రయాణం చేయలేదు ఓ కళాకారుడు కవిగా. నా సాహిత్యం మొత్తం ఈ దేశంలో కులం పోవాలి, వర్గం పోవాలి. అంటే మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, ఇక్కడ ఉండే ఈ కుల సిద్ధాంతానికి సంబంధించిన రెండింటిని సమన్వయం చేయాలన్నారు. అందుగురించే పార్టీ కానీ బయటి వాళ్ళు ఎవరు ఒత్తిడి చేయలే, నాలో జరిగిన పరివర్తనే. ఒక 70 సంవత్సరాల నుండి వాళ్ళ పాటగా వాళ్ళ జీవితంగా జీవించి 6 తుపాకి గుండ్లు ఒక తుపాకి గుండు పెట్టుకొని 20 ఏండ్లు ఇప్పటిదాకా పాడిన గద్దర్ నా ఆలోచనని నా ప్రజల ముందు పెడుతున్నాను. నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. అందుగురించి ఎవరో తప్పిదారి పట్టించడమో. ప్రజల దగ్గరికి ఏం చెప్పి వెళ్తున్నారు? ప్రజల దగ్గరికి గద్దరు వెళ్తున్నారంటే విప్లవోద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని తీసుకువెళ్తున్నారు, ప్రజలను చైతన్యవంతం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇది మాత్రమే ఉండదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి దేనికి వెళ్తున్నారు? ఇంతకుముందు విప్లవోద్యమాలు ఉన్నప్పుడు 20 ఏళ్ళ నుండి ఇన్ని పాటలు విన్నావు కదా. మీ పాట వినటం కోసం నేను కాలేజీ మానేసి వచ్చి మీ సభకు అటెండ్ అయిన రోజులు చూసాము. మీ పాట వినటం కోసం లక్షలాది మంది జనం మీ గజ్జె సౌండ్ వినటం కోసం మీ సభలకు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రజలంతా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. గద్దర్లో ఆ ఫైర్ ఏది? గద్దర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన దగ్గర ఉన్న పాట ఏమైపోయింది? ఆయన గజ్జె సౌండ్ వినిపించడం లేదేంది? ఆయన మొత్తంగా పక్కకు వెళ్ళిపోయారా అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రజనీ, విప్లవోద్యమం అనేది నీకు అనేక మార్పులు జరిగిన తర్వాత, ఇక్కడ సామ్రాజ్యవాదం యొక్క ఎన్నికలు జరుగుతున్నప్పుడు, కార్పొరేటర్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజల దగ్గరికి పోయే ప్రజా మార్గాన్ని ఎన్నుకొని నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. అందుకే నేను మరీ చెప్తున్నాను, రేపు నా విప్లవోద్యమం పార్టీ, నా మాతృ పార్టీ, డెఫినెట్గా నేను వాళ్ళకు కూడా చెప్పాను, ఇక నేను ఈ మార్గంలో పోతున్నాను, నేను ఈ ప్రజల దగ్గరికి పోతున్నాను, నేను ఆ ప్రజల దగ్గరికి పోయి తీస్తున్నాను. రేపు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నేను అనుకున్నట్టు సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ ఫామ్ అయిందనుకో, నేను అన్నట్టు ఈ రజనీకాంత్కు, తర్వాత మా పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ ఒక ఉత్తరం రాశాను. అరే మనం అందరం కలిసి సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ పెడదాం, నార్త్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ పెడదాం, ఈస్ట్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ పెడదాం. నా దేశం, నా ప్రజలు, నా సంపద, నా పిల్లలు. రేపు నా మనమరాలు అడిగింది అనుకో. ఈ అసోసియేషన్ల లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుందా లేకపోతే కేవలం సాంస్కృతిక లక్ష్యమే ఉంటుంది? 100% ఈ అసోసియేషన్లది రేపు పెట్టేది పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట. రాజకీయ లక్ష్యం అది రాజకీయమే కదా, పార్లమెంటుకు బాట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా రేపు గద్దర్ రాజకీయ లక్ష్యం వైపు వెళ్తున్నారు. గద్దర్ గారు, ఒకప్పుడు బ్యాలెట్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. మీ ఉద్యమం, మీ పంద, మీ నడవడిక అంతా బ్యాలెట్కు వ్యతిరేకంగా సాగింది. మీ బాడీలో 20 సంవత్సరాల క్రితం బుల్లెట్ ఒకటి ఇప్పటికీ ఉంది. ఆ బుల్లెట్ ఏమన్నా మార్పు తీసుకొచ్చిందా మీరు బ్యాలెట్ వైపు వెళ్ళడానికి? బుల్లెట్ వైపే నడిపిస్తుంది, అది సాక్ష్యం. మరి బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్తున్నారు? బ్యాలెట్ వెనుక ఏమైనా రహస్యం ఉందా? మీ పందా మారటానికి 70 సంవత్సరాల మీ జీవితం తర్వాత, జీవితం చివరి దశ అనుకుంటే, చివరి దశలో ఈ మార్పుకు కారణం ఏంటి? ప్రతిదీ మారుతుంది. ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. నా మార్పులో కూడా అభివృద్ధి ఉందన్నది అనుకుంటున్నా. అసలు ఓటు అనే విషయంకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఓటు వేయొద్దన్నది నిజమే. ఎవరికి వేయొద్దన్నది దోపుడు చేసుకునే ఈ వర్గాలకు, మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా, 1 man 1 ఓటు వేసుకుంటారని ఎందుకు? ఒకసారి ఆ సిస్టంలోకి ఎంటర్ అయితే ఎవరైనా ఆ సిస్టమ్కి తలొగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సిస్టంలో మనము పూర్తిగా బలైపోతే వాళ్ళకి కొట్టుకుపోతాం. ఆ సిస్టంలోకి వెళ్ళి సిస్టాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకురాగలుగుతాం. కానీ ఇప్పుడు మీరన్న ప్రశ్న ఏంటంటే, బ్యాలెట్ మొత్తం, పార్లమెంటు మొత్తం ఎవరు నడిపిస్తున్నారు? సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యూషన్ అని రావాలి. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మై థింకింగ్. నీ రాజ్యాంగాన్ని కాపాడుకో. 25, నేను ఎన్నోసార్లు మీకు చెప్పిన, 25% రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ దేశంలో విప్లవోద్యమం గురించి ఆలోచిస్తారని. ఈ 25% కూడా పోతుంది. అటువంటి చరిత్రలో మాలాంటి వాళ్ళు ప్రజల దగ్గర ఉన్న వాళ్ళము వీటికి నిజంగానే వేయొద్దని, ఇప్పుడు కూడా వేయొద్దంట. గద్దర్ గారు, ఏ రకంగా సాధ్యం? మీరు బూర్జువా పార్టీలను వ్యతిరేకించారు, బూర్జువా రాజకీయాలను వ్యతిరేకించారు, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు, పెట్టుబడిదారి సమాజాన్ని వ్యతిరేకించారు, కార్పొరేట్ పోకడలను వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు పొలిటికల్ సిస్టంలోకి ఎంటర్ అయితే అదే బూర్జువా కంపుగొట్టిన, కుళ్ళిపోయిన అదే రాజకీయ వ్యవస్థలో 70 సంవత్సరాల పాటు మీరు చెప్పిన వ్యవహారంలోకే మీరు ఎంటర్ అయితే దాన్ని సంస్కరిస్తారా? దానిలోనే మగ్గిపోతారా? అక్కడనే ఉంది. నేను వాళ్ళలో ఎంటర్ కావడం లేదు. ఈ దేశంలో ఉన్న 95% ఓట్లేసి ఎన్నుకుంటున్నారు.
మామ నాగులు ఓ మామ నాగులో నోట్లకు పుట్టినోడు నోట్లకు పుట్టిన లీడరు కోట్లకు పడిగెత్తెరో మామ నాగులు ఓట్లకు పుట్టినోడు ఓడిపోయి చేసెరో మామ నాగులు. అరే నువ్వు రాజకీయ శక్తి అది ఒక పార్లమెంటరీ డెమోక్రసీ కావచ్చు, విప్లవ శక్తి కావచ్చు, అటువంటి శక్తి ఉన్న మిమ్మల్ని నువ్వు చెప్పిన వాళ్ళు వీళ్ళు కొంతమంది 0.005% నీ ఓట్లు తీసుకొని, నీ కులాన్ని తీసుకొని, నీ మతాన్ని తీసుకొని పార్లమెంట్లోకి వచ్చి పాలసీ తయారు చేశారు. మొన్నటిదాకా ఉన్నట్టు చెప్పినాం. అందుకే పార్లమెంటు విషయంలో ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వేసాను, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని నేను అన్నా అని ఉద్యమం తీసుకొస్తే పార్లమెంట్ వద్దన్నాడు, పార్లమెంటు పోతావా? అది చట్ట ప్రకారంగా చేయాలి. ఒక కళాకారుడు, ఒక కవి పోయి శాంతి చర్చలకు మొన్నటిదాకా రక్తాన్ని పారించిన వాళ్ళతో, తుపాకీతోటి కొట్టిన వాళ్ళకు గద్దర్ లాంటి వాడు పోయి అడవి పోయి మాట్లాడి సమస్య చేయాల్సింది. అది నా రోలు. ఇప్పటి వరకు మీరు వెళ్ళిన పందా కరెక్టా, ఇక మీదట వెళ్దాం అనుకున్న పందా కరెక్టా అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? పందాలు ఎప్పుడు అట్లనే ఉండే రిజిడ్గా మార్క్సిస్ట్ అవగాహన ఉన్నవాళ్ళు. ది మార్క్సిస్ట్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్. హౌ టు గెట్ ద ట్రూత్? త్రూ ఫ్రిక్షన్. దెన్ హౌ యూ నో దట్ ఈస్ ఎ ట్రూత్? యూ గో ఫర్ ఎన్ యాక్షన్. అంటే యాక్షన్ లోపల నేనేమనుకుంటున్నా ఈరోజు, రేపు నా మాతృ సంస్థ కూడా రేపు కామెంట్ చేస్తుంది, నేనేమనుకుంటున్నా ప్రజల ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు నేను తీసుకునేది నేను ఆ ఆలోచన విధానం యొక్క కొనసాగింపే. కానీ గద్దర్ అనే మార్క్సిస్టు తన ఆలోచన విధానాన్ని మార్చారు, బ్యాలెట్ వైపు వెళ్ళారు. మార్క్సిజం ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో ఇంకా తన పందాన్ని మార్చలేదు. మార్చాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు మీరు వెళ్తున్న పందా రాంగ్ అని చెప్తే ఏం సమాధానం చెప్తారు? మా మాతృ పార్టీ రాంగా రైటా అనే విషయంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. దే హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు కామెంట్ ఇట్. బట్ ఐఎమ్ షూర్ దట్ నేను మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, పూలే అంబేద్కర్ భావాలున్న వాళ్ళతో పనిచేస్తాను. నా మిగతా జీవితం ఆ లైన్లో వెళ్తానని మాత్రము క్లియర్ చేసేసాను. మీకు మావోయిస్ట్ పార్టీకి ఫ్రిక్షన్ జరిగింది కాబట్టే ఇదంతా వస్తుంది బయటికి, కొత్త సిద్ధాంతం బయటకు వస్తుందని అనుకో. ఫ్రిక్షన్ మావోయిస్టు పార్టీకి నాకు ఫ్రిక్షన్ లేదు. మావోయిస్టు పార్టీకి నాకు చిన్నపాటి సిద్ధాంతపరమైనటువంటి డిస్కషన్ ఉంది. నా పార్టీ నువ్వు డిసెంట్లో పెట్టుకొని కొనసాగించమని కూడా చెప్పింది. అంత గొప్ప పార్టీ. ఎస్, డిసెంట్ పెట్టుకోమంటే నీ ఆలోచన విధానం ఏదైతుందో అది పూర్తిగా రిజెక్ట్ చేసేసినాం, వెళ్ళిపోరా అని అనలే. డిసెంట్లో పెట్టుకొని నువ్వు ఇక్కడ కొట్లాడమని చెప్పారు. చాలా రాజులు జరిగింది. నా యొక్క డిసెంట్ చెప్పే సిద్ధాంతం ఏం లేదు రజని, ఇది ప్రపంచంలో రికార్డు కావాలి. 70 ఏళ్ళ తర్వాత నువ్వు అన్నట్టు బ్యాలెట్ దిగిపోవడం కాదు. ఈ దేశంలో కులం వర్గం ఉన్నది. ఈ దేశంలో మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతో పాటు ఈ కులం పోవాలన్నటువంటి పూలే అంబేద్కర్ భావాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నదే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నాను. సో మీ ఆలోచన విధానం మార్పులో రేపు బ్యాలెట్ అంటే పూర్తి స్థాయి ప్రజాస్వామ్య రాజకీయాల వైపు వస్తే కనుక మీరు సేమ్ కులాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు అది లేదు. గద్దర్ని కులంతో ఎవరు చూసే పరిస్థితి లేదు. కులంతో గద్దర్ రాజకీయం చేస్తాడని ఎవరు ఊహించలేరు. సో కుల సమీకరణలు ఫాలో అవ్వాలి, మత సమీకరణ ఫాలో అవ్వాలి. రాజకీయ పార్టీ అని అంటే డబ్బుతో కూడిన వ్యవహారాలు నడపాల్సి ఉంటుంది. డబ్బుతో అంటూ ఒక కుల మత డబ్బు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేయాలి. వీటికి అన్నిటికీ అతీతంగా పనిచేస్తే ఆ పార్టీ ఐసోలేట్ అయిపోతుంది. వీటన్నిటితో కలిపి పనిచేస్తే ఉన్న బూర్జువా పార్టీలకు రేపు మీరు అనుకునే ఒక కల్చరల్ ఫోరంకి పార్టీకి తేడా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను రజని. ఒక నీళ్ళు ఇట్లా తిప్పుతున్నాం అనుకో, అది తిరుగుతుంటుంది. ఇట్లా తిప్పేటప్పుడు చాలాసేపు తిప్పాలి. అది నుంచి ఇక్కడ నేనేం చెప్పాను, నమ్మకం ఉందా రివర్స్లో తిప్పగలను అంటే ప్రజెంట్ సిస్టమ్ని రివర్స్ చేయగలిగిన పరిస్థితి, ఆ నమ్మకం ఉందా మీరు చేయగలుగుతారని? ఈ మట్టి చేతులు ప్రపంచాన్ని మార్చినట్టే ప్రజల్ని నమ్ముకున్న మేము విప్లవోద్యమం కూడా ఎప్పుడైతే 1969, 70లో ఉన్నప్పుడు ఒక డోలికిస్టు నేనే పాట పాడేటోళ్ళం ఇద్దరమే. ఇంత మార్చగలుగుతాం అనుకోలే. కాబట్టి ప్రజలు మీరు ఇంతమందిని మార్చారు. మీ పాటలు విని చాలామంది, మీరు ఇందాక కొన్ని లక్షల మంది ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది విప్లవ ఉద్యమంలో ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఈరోజు మీరు చెప్తున్న మాటలు విన్న వాళ్ళందరూ కోపం తెచ్చుకుంటే
సత్యం ఎప్పుడైనా సత్యంగానే ఉంటుంది. కోపం తీసుకొచ్చుకోరని నేను అనడం లేదు. వాళ్ళందరినీ వాళ్ళు గైడ్ చేసామని బాధపడితే వాళ్ళు బాధపడరు అని నేను అనడం లేదు. ఎందుకని వాళ్ళు ఏం బాధపడరు, మిస్గైడ్ కాదు. ఒక ట్రూత్ను యాక్సెప్ట్ చేయడానికి, ఉదాహరణకి మార్క్స్ ఏమన్నాడు, మొత్తం ప్రపంచమంతా క్యాపిటలిజం వచ్చేసి విముక్తి అన్నాడు. లెనిన్ ఏమన్నాడు, ఒక పాయింట్ దగ్గర మనం బ్రేక్ చేయాలి అని అన్నాడు. స్టాలిన్ వచ్చేవరకు ఏమన్నాడు, ఇక్కడ సోషలిస్టులు సోషల్ చేసుకోవాలన్నాడు. మావో వచ్చేవరకు ఏమన్నాడు, ఇక్కడ మధ్య న్యూ డెమోక్రసీ రావాలని న్యూ డెమోక్రసీ కావాలన్నాడు. క్యూబాలో ఇంకొక అంటే ఒక సిద్ధాంతాలు, ఒక జ్ఞానం వచ్చినాడు. ఇండియాకు వచ్చిన వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ లాంటి వాడు ఇక్కడ ఒక సోషల్ రెవల్యూషన్ జరగలే, కుల వ్యవస్థ ఉంది, అడ్డం వస్తుంది, ఇది కూడా పోతే మళ్ళీ విప్లవానికి పోవాలని అనుకున్నారు. అప్పుడు ఈ కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చినప్పుడు పాత విషయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కొత్త తరం నేనేం చెప్తున్నా నా బిడ్డలకు, అరే మనవల్లారా నా భుజాల మీద ఎక్కి, మీరు చిన్నోళ్ళు నా భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడమని అంటున్నారు. కోపం తీసుకొచ్చుకోలేరను. అసలు అన్నిటికంటే బాధ ఏంటంటే ఎక్కువ టెన్షన్ పాలకులకు అయింది. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడే పాలకుల దగ్గరికి వస్తాను. మీలో వచ్చిన ఆలోచన తీరుకు మార్పుకు నిదర్శనమేనా? మీరు ఒక ఉద్యమకారులు, దేవుణ్ణి నమ్మని వ్యక్తి, గుళ్ళకు వెళ్ళటం, వీటన్నిటికీ మీరు చాలా సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సందర్భంలో క్లారిటీ ఉండి అంటే మీ ఆలోచన తీరు మార్పుకు సంబంధించి ఇంత క్లారిటీ ఇప్పటివరకు నేనైతే ఎక్కడ వినలేదు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత గుడికి వెళ్ళటం, గుడికి వెళ్ళే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వీటన్నిటి వెనుక కూడా కొత్త ఆలోచన ఏమన్నా ఉందా, లేకపోతే మీలో వచ్చిన మార్పేనా? నేను ఈ మధ్య ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఏంటిది ఆ కార్యక్రమం అని అంటే, పల్లె దర్శనం. పల్లెని దర్శించుకోవాలి తెలంగాణలో. పల్లె దర్శించుకోవాలంటేనంటే మొట్టమొదట ఆ పల్లె మీద నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు, భారత రాజ్యాంగం నడుస్తలేదు, భారత రాజ్యాంగం ప్రకారం పల్లె లేదు, ఆ మను రాసిందే నడుస్తుంది. ముందు పూజారింటికి పోయినా, ఫోటోగ్రాఫ్ గద్దర్ని పోజులో ఎప్పుడు చూడలేము. అవును, ఇప్పుడు చెప్తున్నా ఒక ఆధిపత్యానికి సంబంధించి, ఆధిపత్య కులానికి సంబంధించి, ఆ కులాన్ని జీవితకాలం వ్యతిరేకించి, ఆ సిస్టమ్ని వ్యతిరేకించి, అదే పూజారింటి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకొని జోలు పట్టి ఇవి ఊహించలేం గద్దర్. ఇప్పుడు వస్తున్నా దానికే నీ ఊహకు జవాబు చెప్పాలి కదా. ఎందుకంటే నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో గద్దర్ పాడిన పాట విన్నా, నేను దగ్గరగా ఉండి విన్నా, నీ పాట విన్నా, నేనైతే ఎప్పటికీ ఊహించుకోలేను ఈ తరహా. ఇప్పుడు కూడా ఊహించుకోవద్దు, ఊహించుకో కానీ కన్క్లూజన్కి రా. అందుకే పల్లె దర్శనం ఎక్కడ వెళ్ళాం? పల్లె దర్శనం అంటే ఒక గుడి, ఒక బడి, ఒక పోలీస్ స్టేషన్లో ఉండే ఒక కస్టడీ రూము, ఒక హాస్పిటలు, ఒక అమరవీరుని ఇల్లు. దిస్ మై ప్రోగ్రామ్. అంటే 5 దగ్గర విజిట్. ఇక్కడ మీకు అట్లా అనిపిస్తుంటుంది, ఎవడైతే 1970లో నా ఇంజనీరింగ్ చదివి నేను కొబ్బరికాయ కొడతానని యాదగిరి గుట్టకు పోతే అక్కడున్న పంతులు నీ కులం ఏందని అడిగితే, నేను మహర్ అంటే మరాఠీలో మాల, నేను మహర్ కమ్యూనిటీ మాలవాన్ని, నా తల్లిదండ్రులు అంబేద్కర్ వాదులు, అయినా నేను వచ్చినా నాకు ఇంజనీరింగ్ కోర్సు దొరికింది అన్న. అయితే నువ్వు బయట అక్కడ కొబ్బరికాయ కొట్టిపోమన్నాడు. దట్ ఈస్ ఇప్పుడు మొన్న యాదగిరి గుట్టకు పోయి, అది ఉన్నది కదా నా ప్రోగ్రాంలో భాగమే. అంతకుముందు నేను పాలకుర్తి పోయినా, మల్లన్నకు పోయినా, నా ప్రోగ్రాంలో భాగంగా నేను పోయినా, యాదగిరి గుట్టకు పోయినా. ఇది ఓపెనే కదా, ఇది రహస్యం ఏం లేదు. మెల్లగా లోపల దేవుడు లేడు మా ఇంట్లో, ఇంట్లో కూకొని ఆ గుడి కొట్టి బయట వచ్చి అట్లా ఉండదు. ఇది గద్దర్ది. ఆడిపోయినాం, పోయి లైన్లో నిలబడే వరకు లైన్లో నిలబడాలి కదా. అందరూ మొత్తం ఇవన్నీ వచ్చినాయి కదా, సెల్ ఫోన్లు, దేవుంది పోయి నాది కొడుతున్నారు, ఫోటో దిగుతాం. ఒరే వద్దురా అన్న, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. దేవుని గుడికి పోయినాం, దండం పెట్టిన తర్వాత పంతులు వచ్చిండు, కూకోమన్నాడు, కూకున్నాం అక్షరాలు. అప్పుడు నా మనసు అనేది, ఏ అంటరాని వాడిని అయితే గర్భగుడిలోకి రానియలేరు. నా తండ్రి చెప్పి నేను చదువుకున్నా కాబట్టి ఉద్యమంలో ఉన్నాడు అనుకున్నా, నా పర్పస్. ఆయన కూర్చోమన్నాడు, నేను కాలు మొక్కొచ్చు, అన్ని మొక్కొచ్చు, ఏదైనా వేరే విషయం, అక్కడ కూర్చోమన్నాడు. అప్పుడు నేను ఒక పాట పాడినా, ఇక వినాల్సింది జై ఊహ. యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో, యాదన్నా యాదన్న, పుట్టినన్న బిడ్డకు పుట్టబోయే కొడుకుకు
యాదగిరి యాదమ్మని పేరు పెట్టుకున్నాను, నువ్వు పేరు మార్చుకొని పేరు దుడిపెయ్యకో యాదన్నమా యాదన్న. గొల్లొల్ల పోరడు గొర్రెలు కాసుకుంటారో, అలొల్ల జీతగాడు బర్లు కాసుకుంటారో. కొండెక్కి కొండ దిగి గుండెంత మండుతుంటే ఎండకాలములోన నాలిక ఎండకపోయి బండ సొరికెల్ల చేరి ఆకులు నమిలి నమిలి ఆ ఎంగిలాకులతోటి రూపం చెక్కారు రో యాదన్నమా యాదన్న. అడిగిన పంతులు ఈ చుట్టూ ఉన్న భూముల ధరలు ఏమైనాయో అని అడిగిన, ఏ పెరుగుతున్నాయో అన్నారు. పంతులు ఇక్కడ స్ట్రక్చరల్ వాయిలెన్స్ జరిగింది, ఒరిజినల్ దేవుడు ఆడున్నాడు అని అడిగిన. ఈడ లేడు వీడ్డో, ఒరిజినల్ దేవుడు ఒక గాడున్నాడు, నువ్వు ఎప్పుడు చూసినాడు చూడు కొండల్లా గాడున్నాడు, ఇంక ఈడికి రాలేదు అన్నాడు. పంతులు మరి ఇదంతా మొత్తం రోడ్లు గీడ్లను, దట్ ఈస్ స్ట్రక్చరల్ వాయిలెన్స్, దట్ ఈస్ అక్కడ పోకుండా నీకు చేయలేదు. అదే తిరుపతి కొండెక్కినప్పుడు నాకు తిరుపతి నీకు తెలుసు, యూనివర్సిటీలో పోయినప్పుడు అదే సాయిబాబా సొన్నాయిబాబా మీద పాడిన నేను. దాని తర్వాత సాయిబాబా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత అది పాడడం మానేసిన. నేను తిరుపతి కొండెక్కినప్పుడు చాలామంది అదే అన్నారు, మన తిరుపతి ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్, వీడేమో వీడంతా విప్లవం వాడిండు, వీడు కొండెక్కుతున్నాడు చూడరు అని అన్నారు. మరి ఎక్కాలి కదా ఒక కవి, కళాకారుడు, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ దేశము, ఇక్కడ ఉన్న ప్రజలు. రెండో విషయం చెప్తున్నా, నేను పోతన్న దగ్గర పోయినా, పోతన్న గుడికి పోలే, పోతన్న పంతుల దగ్గర పోయినా. ఆయన ఏమన్నాడు, ఒక అర్జీ రాసి ఇచ్చిండు వాళ్ళ అమ్మ, బిడ్డ రాక ఎవడు రాలేదు, దేవుని దగ్గర పోతాడు కానీ నీడికో. అమ్మ చెప్పు ఏంటంటే, ఈ ఇల్లు కూలిపోయేటట్టుంది, మేము పోతన్న భక్తులము చచ్చిపోతాం అన్నాడు. ముఖ్యమంత్రి చెప్పు ఒక ఇల్లు ఇప్పిమన్నాడు. ఒక అర్జీ రాసి ముఖ్యమంత్రికి పంపించిన. పోతన్న దగ్గర గుడికి పోయాను, అక్కడ గడ్డి మొలిసింది, రాళ్ళు ఎగిరిపోయినాయి, అక్కడ ముళ్ళ చెట్లు మొలిసినాయి, పశువులు గడ్డి మోస్తుంది. అప్పుడు అనుకున్నా, మరి ఈ పోతన్నది ఎందుకు డెవలప్ చేయలేదు అని అడిగిన. ఎందుకు చేస్తారు వయా వాడన్నాడు. ఎందుకు చేస్తారు వయా, దేవుని ప్రశ్నించిండు. నేను రాసిన కసి తీర్చుకోనికి ఓలి శమ్మకేలిలవోలి కాలమ్మలవుతాం ఓలి. అప్పుడు ఎందుకు రాలేదు ఈ డౌట్? జర చూసుకో తల్లో మాయమ్మ కాలమ్మ, జర అరుసుకో తల్లో మాయమ్మ కాలమ్మ. మా ఊరు లీడర్ రోడ్డు మహాచాలుగాడు తల్లి, ఓట్లేసుకునేదాకా ఒంగొంగి మొక్కిండు, ఓట్లేసుకున్నాక బూట్లు చూపిస్తుండు, జర అరుసుకో తల్లో కాలమ్మని మొక్కి పాడినప్పుడు ఎందుకు రాలే? నేను పోలవరం మునిగిపోతుందని జర్నలిస్టులు అంటే అడవి లోపడిపోయి శ్రీరామచంద్రుని చూసినాక నెత్తి మీద శటకోపం పెట్టి అన్ని పత్రికలలో వేసిరు. వేయని వాస్తవం అది ఓపెన్ అయ్యలే, నెత్తి మీద శటకోపం పెట్టి అన్నేస్తే అప్పుడు అడిగిరు పత్రిక విలేకరులు, నీలాంటోడు అన్న నిజంగా చెప్పు, అమ్మతోడు చెప్పు, నువ్వు ఎవరిని మొక్కినావు అన్నాడు. నేను సీతను మొక్కిన అన్న. ఎందుకు అన్నాడు, రామునికి ఒక ప్రేమనే ఉంది, సీతకు ప్రేమ విశ్వాసం ఉంది. గద్దర్ గారు, ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది? మొదటగా తెలంగాణతో వస్తాను. తెలంగాణ ప్రభుత్వం ప్రజా అనుకూలంగా ఉందా, ప్రజా వ్యతిరేకంగా ఉందా? పాలకుడు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు, నాది ఫక్తు రాజకీయం రో అంటుడు. ఎట్లుంది? ఈజ్ వెరీ క్లియర్. క్యాబినెట్ ఎట్లుంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, జ్యుడిషియర్ ఎట్లా ఉంది, ఫక్తు రాజకీయం లెక్కనే ఉంది. కాబట్టి డెవలప్మెంట్ కూడా ఫక్తు రాజకీయం లెక్కనే ఉంది, పైనుండి కిందికి. నేననేది కింది నుండి జరగాలి. నీళ్లు తీసుకొస్తా తాగడానికి, నేనెందుకు వద్దనాలే, తీసుకురా, కానీ కింది నుండి నీళ్ళు ఇవ్వు. చెరువులు నింపుతా, నింపు, నీ కాలు మొక్తా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. కానీ చెరువు కింద భూమి ఇంకా పంపకాలు జరగలే. 20 ఎకరాలలోనికి ఇన్ని నీళ్ళు పోతాయి, ఏం లేనోనికి ఇన్ని పోతాయి. కాబట్టి 20 ఎకరాల నుండి వర్షం కాలం ఇవ్వు, యాసంగి ఇవ్వకు. పీజీ నుండి కేజీ పెడతా, పెట్టు, కానీ ఉన్న స్కూళ్ళు అన్నీ కూడా పీజీ కేజీ స్టాండర్డ్ చేయరాదు. మళ్ళా వానికి పరీక్షలు పెట్టి, ఓ గురుకులాలు పెట్టి, ఇంగ్లీషులు పెట్టే బదులు ప్రైవేటైజేషన్లు మస్తుగా వచ్చినాయి. సో ది హెల్త్, ది ఎడ్యుకేషన్, ది ఎంప్లాయ్మెంట్, దీస్ ఆర్ ఆల్ సోషల్ యాక్టివిటీస్. బియ్యం, సన్న బియ్యం ఇయ్యు, ఎవడొద్దు అన్నాడట మంచిగా. సో ఓవరాల్గా బాగుందంటారు. మళ్ళీ అదే అంటే ఓవరాల్ కానీ భౌగోళిక రాజ్యంలో, భౌగోళిక పాలనలో ఉన్న వెల్ఫేర్ యాక్టివిటీసే నడుస్తున్నాయి. కొత్త ఏమున్నాయి? పెన్షన్ 200 ఇచ్చినాం, సంక్షేమం చేస్తామంటున్నారు, కులాల వారీగా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, దళితులకు భూమి ఇస్తున్నారు, 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు, మిషన్ కాకతీయ కడుతున్నారు, ఇంక్లూడింగ్ మీరు కూడా మిషన్ కాకతీయ సపోర్ట్ చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే
పాలన ప్రజారంజకంగా అనిపించడం లేదా? అయితే నేను ఆ పాట పాడతాను. ఏ పాట? నేను ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాట రాసినో ఏంటి? దాంట్లో ఒక్క లైన్ తీసేసి అన్ని పాడతా. ఆ ఒక్క లైన్ ఏందో చెప్తా. ఆ పాట పాడితే ఐఎమ్ వెరీ క్లియర్ నా ప్రజలకు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చాలా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. 4:30 3:30 కాదు. తెలంగాణ సపోర్ట్ చేసిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, నియాసంటోళ్ళు రాని అన్నోళ్ళది కూడా కోట్లాది ప్రాణం అందరూ సపోర్ట్ చేశారు. ఉంటుందట. పొడుస్తున్న పొద్దు మీద కాలంతో నడిచిన కాలం అని చెప్పారు. భూతల్లి బిడ్డలు చిగురించ కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. భూములు మా భూములు మాకు కావాలన్నా నేను 3.5 ఎకరాలు కొనిస్తా తీసిస్తాను కొనిమని అనలే నేను. వెరీ క్లియర్. అంటే భౌగోళిక పాలకులకు ఆ పాలన ఎట్లా ఉందని చెప్పడానికి. గోదావరి అలల మీద కోటి కలల గానమా. అమ్మ గోదావరి తల్లి నిన్ను ఎత్తిపోసుకుంటే 1,000 ఎకరాలు పడతాయట. కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆరమా, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. అది చెప్పాను క్లియర్గా ముందు. ఇక్కడ రాబోయే యుద్ధాలన్నీ నీటి యుద్ధాలే వస్తాయి. అది చాలా దూరం పోతే జాగ్రత్త భారతదేశం. అయితే నీకు మరి గోదావరి ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, ఏ చెరువులు నిండుతున్నాయి, ఎక్కడెక్కడ తీసుకొని పోతున్నాం, అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మూడవది, అడవి తల్లి గుండెలోన రగల్ జెండ రాగమా. జోడఘాటును టూరిజం చేద్దామా, జోడఘాటును ట్రైబల్స్ యొక్క యూనివర్సిటీని చేద్దామా. సింగరేణి గనులల్లో పేలుతున్న శబ్దమా. ఓపెన్ కాస్ట్ లేకుండా చేద్దామా. ఓపెన్ కాస్ట్లు కూడా ఉంటాయి, ఈ కాస్ట్లు కూడా ఉంటాయా. తరలిపోయే వనరులల్లో తల్లడిల్లే ప్రాణమా. 600 గుట్టలు పోయినాయి అంతకుముందు. అన్నం 600 పోతున్నాయి గుట్టలు, 600 పోతున్నాయి ఉసుక. ఇప్పుడు ఏమైనా పోతున్నాయా, ఉంటున్నాయా, అట్లనే ఉన్నాయా. నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, తల్వారుల గానమా. నువ్వు అట్లనే చేస్తే ఊరుకోడి తెలంగాణ. 2వ లైన్లో చెప్పిన. విడిపోజిన బంధమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండ గాయమా, పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా. అరే మనమంతా మనుషులమా, ఆంధ్ర తెలంగాణ ఒకే భాష. వాళ్ళు విడిపోయినా కానీ చేసినట్లుండాలి. అది దానికోసం కొట్లాడినాం. ఈగ వాళ్ళని ఇయ్యలే. అరే వాళ్ళంతా ఇప్పుడు మా ఎందుకు అనాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రజలందరూ ఆఖరికి వీళ్ళందరూ కూర్చొని అటు నడమ మా గవర్నర్ కూకుండి, ఈయన కూకుండి, ఆయన కూకొని మంచిగా మాట్లాడుకుంటున్నారు లేరా. ప్రజలు కూడా అట్లనే ఉండాలి. ప్రజలకు అలాంటి ప్రొవిజన్ చేయాలని చెప్పాను. ఫైనల్గా రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా. ఇది డెమోక్రసీ. రాచరికం రాజులు, అది కాకతీయులు, రుద్రమ్మలు, వాళ్ళు చాలా గొప్ప. వాళ్ళెక్కడి గొప్పలు అయి ఆ సంస్కృతి అంతా కోటలు గోడలు అని కాదు. రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా. నీ బాంచెన్, నీ గులాపోని, నీ కాలుమొక్త, నీ ఉచ్చదావుతన్న గడిలు. ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా. వాళ్ళు పోయిరు పాపం. ఏదో చిన్నపాటి బతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఉండరు, ఉంటారు. ఆ తూటాలు పోయినాయి, నీ తూటాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరి మీద పేలుస్తున్నావు, ఏం సంగతి. మా పాలన మాకేనని మండుతున్న గోనమా, అమరవీరుల స్వప్నమా. మా పాలన రావాలి. క్యాబినెట్ కానీ ఏది కానీ త్యాగాల తెలంగాణ రావాలి. త్యాగాలు చేసిన వాళ్ళు రావాలి. ఆ త్యాగాలు వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. గద్దరని కొట్టింది, ఈ తుపాకు గుళ్ళు వేలింది. ఆ త్యాగాల తెలంగాణలో ఏం త్యాగాలు పాల్గొనకుండా, ఏం చేయకుండా మొత్తం అడ్మినిస్ట్రేషన్లోకి, పాలనలోకి వాళ్ళే వస్తే మనం ఏం చేస్తాం? ప్రజలు ఆలోచించి వేసుకుంటారు. సో ఇది తెలంగాణ రాకముందు రాసిన పాట. ఈ పాట చారిత్రాత్మకంగా అదే సినిమాలో మా కేసీఆర్ గారడి చేస్తుండు, గడబడి చేస్తుండు ఆయన రాశాడు. నేను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. ఇట్ ఈస్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద రికార్డెడ్ ట్రూత్. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ఇట్. సో తెలంగాణలో దెర్ ఈజ్ నో పొలిటికల్ వ్యాక్యూమ్ అని చాలామంది చెప్తూ ఉన్నారు. మీరు రాజకీయ ప్లాట్ఫామ్లోకి వస్తున్న ఈ తరుణంలో
ఇంకా మీరు వ్యాక్యూమ్ ఉందని చెప్పి అనుకుంటున్నారు? తెలంగాణలో కష్టాలు లేవా, కన్నీళ్ళు లేవా, దరిద్రులు లేదా? భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మరాల పురుగు మందే రైతుకు పెరుగన్న మాజరో అమ్మలాల కన్న తల్లి పూసలమ్మి ఫీసు గట్టినాడురో కమ్మరోనింట్లో పుట్టి కత్తి సుత్తలేదురో. ఇవన్నీ లేవా? ఈ సమస్యలు అన్నీ పరిష్కరించబడ్డాయి. అయితే ఇమ్మీడియట్గా ఆ దిశలో నడుస్తుందా లేదా అని పాలకులను అడుగుతారు. కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ ఇప్పుడు పెట్టలేమని చెప్పి ఆయన కేవలం ఉద్యమ సంస్థగానే నడుపుతామని చెప్పి చెప్తున్న తరుణంలో మీలాంటి వాళ్ళకి ఏం నమ్మకం కలుగుతుంది ఇక్కడ ప్రజలు మీలాంటి వాళ్ళని ఆదరిస్తారని చెప్పి? జీవితం రాజకీయం మైనస్ ఉండే జీవితం ఉండదు. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల రాజకీయ పార్టీ అవుతావు నువ్వు. డూ యూ థింక్ దట్ యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సమ్ పొలిటికల్ పార్టీ? రాజకీయ జీవితం లేనిది ఏమి ఉండదు. రాజకీయమైన జీవితం ఉంటుంది. ఆ రాజకీయాలే నడిపిస్తుంటాయి మొత్తం జీవితాల్ని. అమెరికన్ పాలసీ, ఇండియన్ పాలసీ, ఛానల్ ఎట్లుండాలి, ఎవంది బంద్ చేయాలి, ఎవంది ఓపెన్ చేయాలి, ఎవందిని ఇట్లా పెట్టాలి, ఇది అంతా రాజకీయాలే నడిపిస్తాయి జీవితాన్ని. మనకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ ఫ్రీ బౌట్. అరే ఏడున్నవరా బాయ్? మొత్తం నీ జీవితం రాజకీయాలతో ఉంటుంది. యథా రాజా తథా ప్రజానర్. రాజులు నడిపిస్తారు, పాలసీ తయారు చేస్తారు. ఇక కోదండరామ్ గురించి వచ్చే వరకు కోదండరాము తన యొక్క అభిప్రాయం ఏది చెప్పినా ఆయన ఏదో విధంగా ఒక రాజకీయ పార్టీకి తన ఆచరణ ఉపయోగపడుతుంది కాబట్టి డైరెక్ట్గా పార్టీ పెట్టుకోకపోవచ్చు. అది ఆయనది. ఉద్యమ సంస్థలకు స్పేస్ ఉంది కానీ ఉద్యమ సంస్థలు రాజకీయ పార్టీలుగా మారలేవు అనేదానికి సమాధానం అదే. అందు గురించే మనం కూడా వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ. అంటే తెలంగాణలో రెండు జరిగినాయి. ఓట్ల ద్వారానే తెలంగాణ తీసుకొస్తామని ఒక సెక్షన్, రాజకీయ పార్టీలు ఉద్యమగాలు ఉండాలన్న దాంట్లో మా కోదండరామ్ అన్న దాని నాయకుడు. చరిత్ర ఎట్లా కాదంటే రేపు ఎవడని రాస్తాడు అంటే పొలిటికల్ పార్టీస్ మాస్ ఆర్గనైజేషన్లో ఆయన జేఏసీ లీడర్. బంద్ అంటే బంద్. మేమంతా జర లెఫ్ట్ భావాలు వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళమంతా ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందని మేము అనుకున్నాం. ఈ రెండు పాయలు జరిగాయి. ఇక ఒకసారి అప్పర్ హ్యాండ్ వీళ్ళది అయింది, వీళ్ళ అధికారంలోకి వచ్చారు. దట్ హ్యాపెండ్ ఇన్ ది ఇండిపెండెంట్ ఆల్సో. భగత్ సింగ్ సెడ్ ఈ వచ్చే స్వరాజ్యం నా ప్రజలకేమొస్తుందని ఉరికంబానికి ఎక్కాడు. అంబేద్కర్ చెప్పాడు ఈ స్వతంత్రం వస్తే నా అంటరానికి ఏం కావాలి కానీ అన్కండిషనల్గా. అయితే మేమేం చేసినాము, మేము చిన్న పార్టీ కొంచెం లిబరల్గా ఉన్నాం. అంటేనంటే ఎమోషనల్ అయిపోయినాం. ఎమోషనల్గా ఉండదు. ఏదన్నా తెలంగాణ రాదనుకున్నాం, వచ్చింది, పోయేటోని చేతిలోకి పోయింది. బంతి ఫుట్బాల్ కొడుతున్నప్పుడే పాసాన్ని ప్లేయర్కి పాసాన్ చేయాల్సింది ఉండే, అది ఆయన కాలకాడికి పోయింది. ఇప్పుడు ఆయన రాజ్యం పరిపాలిస్తుండు. ఒరే నాది ఫక్తు రాజకీయం గిట్లనే ఉంటుంది అంటున్నాడు. ప్రజలేమంటున్నారు మరి మేము కూడా త్యాగాలు చేసినా మాకింత కావాలంటున్నాం. అందుగురించే ఇక్కడ నేను కోదండరామ్ కానీ ఇతర పార్టీలకు ఏం చెప్తున్నా, మార్చ్ సపరేట్లీ. ఇవన్నీ ఇక్కడ వస్తేనే ఇది లేపుతాం. స్ట్రైక్ టుగెదర్. ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దామని అంటున్నాం. అందుగురించే నేనేమంటున్నానంటే ఇటువంటి ఉద్యమాన్ని బిల్డప్ చేస్తే భారతదేశం మొత్తం డెమోక్రట్స్. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇట్లనే అన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు భగత్ సింగ్ ఓడాలి, ఆయన స్తూపం చేసి పెట్టినాం. అరే స్వతంత్రం వస్తే అందరికి రావాలని. తెలంగాణ వచ్చింది అందరికి. మాకు కూడా నాకు అడవిలో బ్రహ్మాండమైన కథ ఉన్నది. కథ కాదు జీవితం. మేము అందరం కలిసి దుప్పి కొట్టినాం. మొత్తం అంతా ఉరుకుతా ఉన్నాం అడవిలో. గడిచిరోళ్ళు యువతల కొట్టేసి తీసుకొచ్చేసినాం. అంతా మొత్తం సైనికులు అందరూ కుప్పలు వేసిరు. వేసి ఒక చెల్లకు 2 కుప్పలు వేసిరు. 2 కుప్పలు. ఈ కుప్పలు ఆమె ట్రైబల్. ఆమెనే లైట్ చూపించింది ఎటు రుకాలి ఎటు కొట్టాలని. ఆయన వెనక ముందు ధైర్యంగానే ఉంది. అందరం తీసుకున్నాము. మా కుప్పలు మేము తీసుకున్నాక నేను మా కమాండర్ని అడిగిన, అన్న ఆ చెల్లెకు 2 కుప్పలు వేసిన లీడరా అని అడిగిన. కాదు గద్దరన్న, ఆ చెల్లె కడుపుతోటి ఉంది, ప్రెగ్నెన్స్ ఉంది, ఆమెకొకటి ఆమె బిడ్డకొకటి 2 పాలు వేసినామన్నారు. తెలంగాణ కూడా అదే అడుగుతుంది. అయ్యా నువ్వు పాలిస్తు నీ దండం పెడతా, ప్రజలు నిన్ను ఇప్పించారు. మరి సంగతి ఏంది? విద్యార్థులది, రైతులది, కూలీలది. అందుకే తెలంగాణ అంత ఓవర్నెట్లో ఏం కరిచిపోలేదు కదా. సామ్రాజ్యవాదం ఎకానమీ తగ్గిపోయిందా? నీకు మొత్తం ట్యాక్స్ దక్కిందా? అదే ఒకవేళ తెలంగాణనే సస్యశ్యామలంగా ఉండాలని అనుకుంటే మనం అప్పులు చేయకుండా నడిపేయగలుగుతున్నావా? మరి కూడా వచ్చినప్పుడు లాభంతో వచ్చింది. మరి లాభం తెచ్చినాక కదలన్నా మరి తీసుకురాకపోతే, అప్పు తీసుకురాకపోతే నీ అమ్మ రోడ్లు ఎట్లా వేస్తామే అంటే తీసుకురా. మరి ఎవడు కట్టాలి?
అందుగురించి ఇక్కడ నేనేమనుకుంటానంటే నాది చాలా న్యూట్రల్ స్టాండ్ కనిపించవచ్చు. నాది పాలకపక్షం కాదు, ఇప్పుడు ప్రతిపక్షం కాదు, వీళ్ళిద్దరూ పాలించిన వాళ్ళే. నాది ప్రజల పక్షం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్ని కదిలిస్తున్నాం. వీ హ్యావ్ గాట్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ బోత్ ఆఫ్ దెమ్. మీ అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది అన్న నా వెంట ఎవరు వచ్చినా రాకున్నా ఇక్కడ పాలు మరిసిన పాప, ముసలోళ్ళు, ప్రజలు ఒక 10% అన్న నా పాట విని వచ్చి నాకు ముద్దు పెట్టిపోతారు. వాళ్ళకిస్తా నేను మెసేజ్, ఈ దేశం మీది, ఈ సంపద మీది. ఓ నా బిడ్డలారా, ఓ యువకులారా, మీ గురించి మీరు 30 ఏళ్ళు ఎవడు కొట్లాడారు, మీరు సెల్ ఫోన్లు పెట్టుకొని కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి సెల్లు నీ బిల్లు కట్టలేక చేస్తే ఇంటర్నెట్ నీ నెట్లో ఇరికి నేను అన్నీ చూసుకుంటున్నా. మీరేం ఆడుంటారు, నేను కొట్లాడాలన్నా. అదే మెసేజ్ ఇస్తాను, ఈ దేశం మీది, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కిని దున్నే రైతుది, మొక్కలు నాటే కూలిది. మీకు నమ్మకం ఉందా ప్రజలు మారుస్తాను, లేకపోతే ప్రజలు మీ వెనక ర్యాలీ అవుతారని? ఒక కాలంలో ఆకులతోటి తుడుచుకునే గిరిజనులు ఈరోజు ఆయుధాలు పట్టుకొని సామ్రాజ్యవాదంతో కొట్లాడుతున్నారు. ఆ రోజు నేను 69-70లో ఇట్లనే అనుకున్నా, ఈ అమ్మాయి ఈ ప్రజలు ఇంతమంది కొట్లాడతారా, లక్షల కోట్లాది మందిని కదిలిచ్చినాం. యు ఆర్ ఎవిడెన్స్. వరంగల్ సభలు కానీ ఎవరు కానీ నాతో పనిచేసినటువంటి వాళ్ళు, నడిచిన వాళ్ళు, నేను ఏదో చచ్చి బతికినా 20 ఏళ్ళు పనిచేసిన ఈ ప్రజల గురించి తుపాకి గుండి పెట్టుకొని అనేక మంది అమరవీరులు అయిపోయారు. నాతో పాడిన జననాట్య మండలి వాళ్ళంతా అమరవీరులు అయిపోయారు. డాక్టర్లు, నీకు తెలుసు, ఇక్కడ నీ స్టేజ్ ముంగట ఇదే స్టూడియోలో వచ్చి నీతో పాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బతికి. అందు గురించి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది తప్పకుండా మారుతుంది. ఎస్, ప్రతి మార్పు. ఇక్కడ విప్లవ శక్తులు, ఇక్కడ ఉన్న అభ్యుదయ శక్తులు, ఇక్కడ ఉన్నటువంటి కులపరమైన శక్తులు, దేశభక్తులంతా ఏకమైతే తప్పకుండా మార్పు తీసుకొస్తారని నా విశ్వాసం. అని చివరగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నెక్స్ట్ అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేసేందుకు వీలుగా జనసేన పార్టీని ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసి పెడుతున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఇప్పుడు కంప్లీట్గా బ్యాలెట్ రాజకీయంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తారా, పవన్ కళ్యాణ్తో కలిసి అక్కడ రాజకీయ ప్లాట్ఫామ్ను పంచుకుంటారా? ఎందుకంటే మీకు ఆయనకి ఐడియాలజికల్గా కొంత అవగాహన, ఒక సారూప్యత, ఒక భావ వేషం ఇద్దరికి కలిపి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉందా? పవన్తో ఇంతవరకు కూర్చొని రాజకీయాలు అవి ఏం మాట్లాడే. 2019లో మీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం? 2019లో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనేది వేరే విషయం. కానీ 2019 వరకు భారతదేశం యొక్క పార్లమెంటుకు పల్లె పల్లెకు బాట, పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట అనే ఒక అద్భుతమైన భావాలు ఉండే వందల వేలాది మందిని పంపించేటటువంటి కర్తవ్యాన్ని నెరవేరుస్తా. నంబర్ 1 పార్లమెంటుకు పంపించే ప్రయత్నం. నంబర్ 1. నంబర్ 2, అలాంటి ఇప్పుడు ఇమ్మీడియట్గా మాత్రము ఒక పార్టీ అదో పెట్టే కంటే ఆ భావ సారూప్యతలు ఉన్న వాళ్ళందరినీ ఏకం చేస్తా. ఇలా ఒక దారంగా ముందు తయారవుతా, కోఆర్డినేట్ చేస్తాం పువ్వుల్ని. ఇలా ఈ దారానికి ఇవన్నీ ఎలా ఉన్నాయో అలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎట్ ది సేమ్ టైం ఆ విప్లవోద్యమాన్ని కూడా నేను తీసుకునే కార్యక్రమం పోటీ కాదు, మీకు వ్యతిరేకం కాదు, లేదా డౌన్ కాదు, చేతులెత్తుడు కాదు, ఇది కొనసాగింపే. అలాంటి ఉద్యమాలు, కారంచెడు ఉద్యమం పోయినా, శాంతి యాత్రలు చేసిన, నేను ప్రత్యేక తెలంగాణలో పాల్గొన్నా. అట్లయితే ప్రత్యేక తెలంగాణలో నన్ను ఎందుకు పాల్గొన్నందుకు తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టినాం? రిజల్ట్ యు సీ దట్. అందుగురించే ఈ ఉద్యమాలలో కూడా మనం ముందు పోతాం. నా కోరిక, నా మనవల్ని నేను చనిపోయే ముందు విప్లవోద్యమంలో త్యాగాలను చేసినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. రేపు 6 తర్వాత నేను పోతుంది అదే, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి, నా మనవల్ని ముద్దు పెట్టుకోవాలి. ఏ తాత మాకేమి ఇచ్చినావు? ఏం లేదు, మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నా. ఈ దేశం మీదే, సంపద మీదే, ఇక్కడ మీరు ఉద్యమాన్ని సిద్ధంగా పోరాడి సాధించుకోండి అని చెప్తాను. బెస్ట్ ఆఫ్ లక్ గదర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.